ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో దీన్ని కొట్టే మటన్ బిర్యానీ రాలేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి వరకు నేను తిన్న బెస్ట్ మటన్ దమ్ బిర్యానీ ఇదేనండి. నేను ఇక్కడికి వచ్చింది మటన్ దమ్ బిర్యానీ కోసం అయినా సరే ముందు స్టార్టర్లు తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఇంకందుకే ముందు చేపతో తిందామని ఈ ఫిష్ రవా 6 తో స్టార్ట్ చేశాను. మీకు కుల్ఫీ ఐస్ క్రీమ్ తెలుసు కానీ కుల్ఫీ చికెన్ ఎప్పుడైనా తిన్నారా? అది ఇదేనండి. ఫుల్ జీడిపప్పుతో ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. దీని పేరు చికెన్ ఫ్లేక్స్ అంటారండి. పైన అటుకులతో ఉంది. చూడడానికి బిస్కెట్ లా ఉన్నాయి. మొత్తానికి కరకరలాడుతూ కత్తిలా ఉంది. స్టార్టర్స్ లో ఇది మాత్రం మస్ట్ ట్రై అనే చెప్తాను. టొమాటో సాస్ తో తింటే ఇంకా బాగుందండి. ఇంకా లాస్ట్ లో స్పినాచ్ మష్రూమ్ అని చెప్పామండి. ఆకుకూరతో వచ్చింది ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ బాగుంది. ఇది కూడా వెజ్ తినే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీకు చెప్పిన మటన్ దమ్ బిర్యానీ అయితే తెప్పించేశాను. ముక్కలు కూడా 3 వచ్చినాయండి. సైజ్ అయితే బాగుంది. మీకు చెప్తున్నాను కదండి, ఇలాంటి ఫ్లేవర్ తో ఎంటైర్ విజయవాడలోనే ఎక్కడ దొరకదండి ఈ మటన్ దమ్ బిర్యానీ. అసలు ముందు 2 ముద్దలు వేడిగా ఆ బిర్యానీ తిన్న తర్వాత అసలు ముక్క చూడండి ఎలా ఊడిపోతుందో. ఈ ముక్క పెట్టుకొని తింటే ఉందండి నా సామిరంగా. ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత మన విజయవాడ అంటే ఉలవచారు లేకపోతే ఎలా చెప్పండి. అందుకే ఉలవచారు చికెన్ బిర్యానీ కూడా చెప్పానండి. 3 పీసులు వచ్చినాయి దీంట్లో కూడా. టేస్ట్ అయితే ఇది కూడా అల్టిమేట్ ఉందండి. కాకపోతే నా మనసంతా మాత్రం మటన్ దమ్ మీదే ఉంది. ఈ రెస్టారెంట్ పేరు రాయల్ ఆంధ్ర కిచెన్ అండి. మన విజయవాడ కానూరు సెంతినీ మాల్ ఆపోజిట్ లోనే ఉంటుందండి. రాయల్ ఆంధ్ర కిచెన్ అని గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది లొకేషన్. మటన్ దమ్ అస్సలు మిస్ అవ్వకండి. అలాగే వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.